ఇక రాష్ట్రానికి ప్రత్యేక హోదాకి సంబంధించి కానీ రాష్ట్రానికి కేంద్రం చేసిన అన్యాయానికి సంబంధించి కానీ ఉండవల్లి అరుణ్ కుమార్ ఆధ్వర్యంలో అన్ని పార్టీల భేటీ జరుగుతోంది. ఇప్పుడు ఆ లైవ్ చూద్దాం. గుర్తించకపోతే అసలు పౌరుషం లేని వాళ్ళలాగా ఆంధ్రులు లాగిపెట్టి చెంపదెబ్బ మీద కొట్టినా కానీ మన పౌరుషం లేదు, చొచ్చు దద్దమ్మలు అని మిగతా వాళ్ళు అంటా ఉంటే ఆ మాటలు పడి పడి మన ఎంపీలని చావుకొట్టి దెబ్బలు కొట్టి ఆ పౌరుషం ఆంధ్రులకి లేదు. కేవలం తెలంగాణ ప్రజలకే ఉంది కానీ ఆంధ్రులకి లేదు. ఆయన పడ్డ ఆవేదనకి, ఆయన పెట్టిన తీర్మానానికి జనసేన పార్టీ తరపు నుంచి వ్యక్తిగతంగా పార్టీ పరంగా కూడా నేను వారి పెట్టిన ఈ ప్రపోజల్ని రెజల్యూషన్ మేము ఏకీభవించాం. అలాగే ఎంత డబ్బులు ఇవ్వాలి, ఎంత బకాయిలు ఉన్నాయని దాని మీద చాలా భేదాభిప్రాయాలు ఉన్నాయి, భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. భేదాభిప్రాయాలు కాదు కానీ భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. గతంలో కూడా జాయింట్ ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీలో కూడా దాదాపు ఒక పర్టికులర్ ఫిగర్కి నిర్ధారణకు రావడం జరిగింది. ఆ నిర్ధారణలో అది ఆ రోజున అప్పుడు మాజీ చీఫ్ సెక్రటరీగా ఉన్న కృష్ణారావు గారు కూడా ఆ కేంద్ర ప్రభుత్వం నుంచి మన వివరణ తీసుకోకుండా మన నిర్ధారణకు రాలేదు. అందుకని వివరణ ఇవ్వాల్సింది ఉంది అనేది ఆయన ఒక అభిప్రాయం తెలియజేశారు. అప్పుడు కూడా ఈరోజు ఆయన భారతీయ జనతా పార్టీ తరఫు నుంచి వచ్చారు. ఇలా ప్రతి ఒక్కరూ కాంగ్రెస్ నుంచి తులసిరెడ్డి గారు కానీ, సిపిఐ నుంచి రామకృష్ణ గారు కానీ, మిగతా అన్ని పార్టీల నుంచి టీడీపీ చంద్రమోహన్ రెడ్డి గారు కానీ, నక్క ఆనందబాబు గారు కానీ, మంత్రులు కుటుంబరావు గారు, వీళ్ళందరూ భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశారు. కానీ డబ్బులు ఎంత ఇవ్వాలి, ఒకటైతే మేము అందరం, మాకైతే అందరికీ ఒక తీర్మానం ఏంటంటే అన్యాయం అయితే జరిగింది, రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా జరిగింది. ఎందుకంటే ఒక్కొక్క చట్టం చేసేటప్పుడు ఎంతెంత కష్టపడ్డారు అనేది మనకి జస్టిస్ చెల్మేశ్వర గారు చెప్తున్నప్పుడు కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ డిబేట్స్లో ఒక్కొక్క చట్టానికి చేయడానికి ఎంతంత తపన పడ్డ వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ మైండ్స్, ఫెర్టైల్ ఇమాజినేషన్, గ్రేట్ ఇంటలెక్ట్ ఉన్న వ్యక్తులు అంబేద్కర్ గారు కానీ, నెహ్రూ గారు కానీ, పటేల్ గారు కానీ, ఇలా అమోఘమైన వ్యక్తులు, మహోన్నతులు ఈ పెట్టిన రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బ కలుగుతూ ఉంది. దీంట్లో మన తప్పులు కొన్ని ఉన్నాయి, మన ప్రజాప్రతినిధులు తప్పు ఉన్నాయి, మన పార్టీలు బలమైన నిర్ణయం తీసుకోలేదు, ఇవన్నీ కూడా చర్చకు వచ్చినాయి. కాకపోతే మేము తీసుకున్న భావితరాలకు కానీ భవిష్యత్తుకి కానీ ఫ్యూచర్లో మనకి బలమైన, రేపొద్దున భారతీయ జనతా పార్టీ రావచ్చు, రాకపోవచ్చు, కాంగ్రెస్ రావచ్చు, ఎవరైనా రావచ్చు, థర్డ్ ఫ్రంట్ రావచ్చు, ఏదైనా రావచ్చు. కానీ ఈ రోజున మనకు జరిగిన అన్యాయానికి మనందరూ ఒక గొంతుగా మనం చెప్పకపోతే ఇది ఇబ్బందికరమైన పరిస్థితులు వస్తాయి. వీళ్ళ పోరాట స్ఫూర్తి పోతే, అన్యాయానికి మనం ఎప్పుడు గళమెత్తపోతే పడేవాళ్ళగా ఉంటామని చెప్పే ఉద్దేశంతో ఈ రోజున ఉండవల్లి గారు పెట్టిన ఈ మీటింగ్కి నేను మనస్ఫూర్తిగా సంపూర్ణంగా నేను దాన్ని ఒప్పుకుంటున్నాను. నేను ఆయన్ని పెట్టిన ఈ ప్రపోజల్ని నేను మద్దతు పలుకుతా ఉన్నాను. అలాగే భిన్నాభిప్రాయాలు ఉన్నాయి, ఎంత డబ్బు రావాలి ఏంటి అనేది దాన్ని మిగతా వాళ్ళు మాట్లాడతారు.